నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెల్ అన్న బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాపిడో అమ్మాయి అయితే క్యాబ్ తోలుతుంటాను. సో ఏ దాంట్లో మనకి బిజినెస్ బాగా అయితే దాంట్లో డ్యూటీ చేసేది. ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ముందుకు వచ్చేసి డేట్ చెప్పుకున్నాను. డేట్ వచ్చేసి 30వ తేదీ సోమవారము 12వ నెల 2024. సో బండిని అయితే నీటికి కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దామండి. ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన. ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:52 అవుతుంది. ఓలా అయితే ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఆన్ చేద్దామండి. ఊబర్ కూడా ఆన్ అయింది. నమ్మయాత్రి ఆన్ చేస్తున్నాను. నమ్మయాత్రి ఆన్ చేయకపోయినా ఎప్పుడు సైలెంట్లో ఉండి బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. సో ర్యాపిడో సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ ఇచ్చేద్దామండి. సెల్ఫీ అయితే ఇచ్చేసినాము. ఓకే, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఇంకా దాంట్లో నా బుకింగ్ వస్తే మంచిగా తీసుకుందామండి. ఓలాలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. జస్ట్ ఇప్పుడేనో ఎంత దూరం ముందో చూద్దామండి. బుకింగ్సే రావట్లేదు అసలు. ఎంత దూరం ముందో చూద్దామండి. 1.66 మినిట్స్ చూపిస్తుంది పికప్ వచ్చేసి. ఏంది నాకు ఈ టార్చర్ బాబు, ఎందుకురా ఇలా చేస్తాను? ఇప్పుడే బుకింగ్ వచ్చింది భయ, అప్పుడే క్యాన్సిల్ చేసి పెట్టాను. కొంచెం ముందరకు వచ్చినంత జస్ట్ రెండు ఓలా జస్ట్ ఇప్పుడే బుకింగ్ వచ్చినది తీసుకొని చూసినారు కదా మీరు కూడా. అప్పుడే క్యాన్సిల్ ముందుకు వచ్చిన పొద్దుటి నుంచి 3 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాం మనము. ఏదో బుకింగ్ వచ్చింది కబుల్ కొట్టేసుకో, అయ్యో వెళ్ళిపోయేది. పొద్దుటి నుంచి 3 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాం మనము. ఓలాలో 2 బుకింగ్లు, ఊబర్లో 1 బుకింగ్. కానీ ఓలాలో 2వ బుకింగ్ చేసేటప్పుడు అయితే తెలియకుండా కస్టమర్ నోటి దూలతో మాట్లాడతారన్నమాట కొంతమంది. అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అన్నట్టు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ కాల్ చేసినాడు, సార్ ఇట్లా వెయిట్ చేస్తున్నారు శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర. అంటే మీరు ఫ్రంట్ సైడ్ వెళ్తున్నారా బ్యాక్ సైడ్ వెళ్తున్నారా అంటే, సార్ నేను ఫ్రంట్ సైడ్ ఉన్నాను, వాళ్ళు బ్యాక్ సైడ్ రమ్మని సార్, ఫ్రంట్ సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది అంటే, సరే సార్ నేను లోపల ఉన్నారు అడిగి రమ్మని చెప్తా, మీరు వెళ్ళండి అన్నారు ఆటో స్టాండ్కి. సరే అని చెప్పి వెళ్ళాను. పోయిన తర్వాత ఫోన్ చేస్తే, ఇట్లా పొట్టిగా ఉంటారు మరుగుజ్జు మనుషులు ఇద్దరు, ఒకరు మామూలుగా ఉంటారు హైటు, వాళ్ళే కస్టమర్లు అని చెప్పి పికప్ చేసుకొని రా అన్నాడు. సో బుక్ చేసిండేది వాళ్ళ రిలేటివ్స్ ఎవరో మనకు తెలియదు. సరే సార్ అన్నాను. పోయినాను, పికప్ చేసుకుని వైట్ ఫీల్డ్ డ్రాప్ వచ్చిన. కరెక్ట్గా 1 hour 40 minutes ఏమో పట్టింది. అది చూద్దామండి దాన్ని కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషను ఆయన వేసిండే దానికన్నా ముందరకు పోవాల్సి ఉంటే కాల్ చేసినాడు. ఇంకా లొకేషన్ రీచ్ అవ్వకుండా కొంచెం ఒక 100 meters ఉన్నట్లే. సార్ మీరు రైట్ తీసుకోకుండా అట్లే స్ట్రైట్ వచ్చేయండి లిఫ్ట్ తీసుకున్న తర్వాత అంటే, సరే సార్ అన్న. లైన్లో ఉన్నాడు ఆయన. సార్ ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం ఉంటే మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సార్ అంటే, అదేంటి 300 meters 400 meters రాలంటే, వస్తాం సార్ అంతకు మించి ఎక్కువ ఉంటే 1 kilometer పైన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే, మీకు దాంట్లో యాడ్ అవుతుంది కదా అంటే, యాడ్ అవ్వస్తారన్న. ఏంటి మీకు నాకే చెప్తున్నారా సార్, నేనే ఓలా డ్రైవర్ని, నాకు తెలియదు అన్నాడు. అవ్వదు సార్ దాంట్లో యాడ్ అవ్వదు, కాలంటే చెక్ చేశాను, మీరే ఓలా డ్రైవర్ అంటున్నారు కదా అన్న. సర్లే అని చెప్పి ఇంకేం మాట్లాడుకున్నాడు. పోయిన తర్వాత అమౌంట్ పే చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అమౌంట్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కమిషన్ తీసుకోలేదంట కదా అన్నాడు. అదేంటి సార్ మీరు ఇందాకే అన్నారు కదా మీరే ఓలా డ్రైవరు, మళ్ళీ నాకే చెప్తున్నారు, నాకే అడుగుతున్నారు కూడా మీరు చెప్పి, కమిషన్ తీసుకోవట్లేదు కదా అని. ఓలా డ్రైవర్ అంటే మీకు తెలుస్తుంది కదా అన్న అంటే, ఆయన వండుకొని ఇప్పుడు కాదు, నేను 1 year కిందట డ్రైవర్ని అంటే, మరి 1 year కిందటిది 1 year కిందటే మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు సార్, తెలిసిన వాళ్ళు మాత్రం అన్నీ నాకే తెలుసు అని మాట్లాడితే ఇలాగే ఉంటుంది, తెలియనప్పుడు మాట్లాడకండి సార్ అని చెప్తే, అంటే నవ్వుకుంటూనే మాట్లాడినాను నేను, సీరియస్గా మాట్లాడాల. సో ఆయన తెలియకుండా మాట్లాడితే ఏదన్నా కానీ అంతా నాకే తెలుసు అన్నట్లు ఎక్కడో చోట దొరికిపోతారు అనమాట. దాన్నే నోటి దూల అంటారు అనమాట. అర్థమైందా? సో ఇంతకుముందు నేను అట్లా ఎక్సైకల్ చేస్తా అంటే, నేను నోటి దూలతో అప్పుడప్పుడు తెలియకుండా మాట్లాడేస్తా అంటే, మైండ్ మెచ్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పుడు అలా మాట్లాడేస్తూ ఉంటాం. అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అంటే ఏమీ తెలియదు. నిజానికి చెప్పాలంటే మానవుడికి అసలు ఏమీ తెలియదు. ఇవన్నీ సృష్టిలో ఒక 5% కూడా కరెక్ట్గా తెలుసో లేదో మానవుడికి చెప్పాలంటే ఇక ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అనుకుంటారు. అట్లా నోటి దూలతో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. సో అందుకే మీరు కూడా తొందరపడి ఏదంటే అది మాట్లాడకండి. ఒకవేళ తెలిసినా కూడా అది కరెక్టా కాదా అని దాని గురించి ఇంకా తెలుసుకునేదానికి అవకాశం దొరికినప్పుడు తెలుసుకోండి. ఒక వ్యక్తి దాని గురించి చెప్పినప్పుడు అవునా అట్లనా ఇట్లనా అని చెప్పి దాని గురించి తెలుసుకోండి, కానీ దాన్ని తెలుసు అన్నట్లు ప్రవర్తించకండి, అది విషయము. సో ఇది ఒక మంచి మాట ఈరోజు.
ఆ మంచి మాటని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అది విషయం. ఇప్పుడైతే 3 బుకింగ్లు చూడాలి, చూద్దామండి. ముందుగా వచ్చేసి ఓలాలో చూద్దామండి. సమయం వచ్చేసి ఇప్పుడు 3:50 అవుతుంది. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 12:24 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 154 రూపాయలు, మనకు వచ్చేసి 134 రూపాయల పాయింట్ 42 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:24 వచ్చింది. పికప్ వచ్చేసి గొట్టిగేర, డ్రాప్ వచ్చేసి కోనన్కుంట. రెండో బుకింగ్ వచ్చేసి 1:52కి వచ్చింది. ఇదే శాటిలైట్ దగ్గర వచ్చిన బుకింగ్, లాస్ట్ బుకింగ్. మధ్యలో ఒకటి ఊబర్ బుకింగ్ చేసినాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 26.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 34 minutes, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 652 రూపాయలు, మనకు వచ్చేసి 610 రూపాయల పాయింట్ 41 పైసా ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:52కి వచ్చింది. పికప్ వచ్చేసి బన్శంకరి, డ్రాప్ వచ్చేసి వైట్ ఫీల్డ్. సో ఇక్కడైతే మనకి శాటిలైట్ బస్ స్టాండ్ కదా, ఇంకా అదంతా బన్శంకరి కిందకి వస్తుంది కాబట్టి బన్శంకరి అని ఇచ్చినాడు దాన్ని. సో బుకింగ్స్ అయితే ఏం లేవు ఇందులోను. టోటల్ 2 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 744 రూపాయల పాయింట్ 82 పైసలు. ఊబర్లో బుకింగ్ చేసినాం కదా, ఊబర్లో చూద్దామండి. ఒకే బుకింగ్ చేసినది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటరు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 210 రూపాయలు, మనకు వచ్చేసి 152 రూపాయల పాయింట్ 6 పైసలు ఇచ్చినాడు. సో ఇంక ఇందులో బుకింగ్స్ ఏం లేవు, వస్తున్నాయి కానీ అన్నీ మనకి వర్కౌట్ అవ్వవు, తీసుకోవట్లేదు. ఇంటికి అయితే వచ్చేసినాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను. ఇంకా మనం వచ్చేసి ఈవినింగ్ ఊబర్లో బుకింగ్ చూద్దాం అనుకుంటే చూడలేకపోయాము, ఎందుకంటే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. అందుకని చెప్పేసి ఓలాలో 2 బుకింగ్లు మాత్రమే చేసినాము. సో ఓలాలో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 8 బుకింగ్లు చేసినాము. ఇంకా మిగతా రిమైండింగ్ 6 బుకింగ్లు చూడాలి. అలాగే ర్యాపిడోలో 3 బుకింగ్లు చూడాలి. తర్వాత వచ్చేసి ఊబర్లో 2 బుకింగ్లు చూడాలి. ఇప్పుడు ఆ బుకింగ్లన్నీ చూద్దామండి. ఒక్కొక్క దానికి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఒక్కో బుకింగ్లో, సో దానికి అమౌంట్ ఎంత ఇచ్చినారని ప్రతి ఒక్క బుకింగ్ చూద్దామండి. ఇప్పుడు ఓలాలో వచ్చేసి 8 బుకింగ్లు అయినాయి టోటల్. సో ఇప్పుడు 2 బుకింగ్లు చూసినాం, 1, 2 ఈవినింగ్ చూసినాం. ఇది 610 రూపాయల పాయింట్ 41 పైసా దగ్గరికి. దాని తర్వాత వచ్చేసి 5:21కి వచ్చింది బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 201 రూపాయలు, మనకు వచ్చేసి 204 రూపాయల పాయింట్ 21 పైసా ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:21కి వచ్చింది. పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి జేపీ నగర్. 5:21కి అయిపోయిన తర్వాత 6:11కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 15 minutes, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు, మనకు వచ్చేసి 285 రూపాయల పాయింట్ 9 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:11కి వచ్చింది. పికప్ వచ్చేసి జేపీ నగర్, డ్రాప్ వచ్చేసి మునేకొలాల్. 6:11కి అయిపోయిన తర్వాత 7:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు, డిజిటల్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 312 రూపాయలు, మనకు వచ్చేసి 306 రూపాయల పాయింట్ 94 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:30కి వచ్చింది. పికప్ వచ్చేసి మునేకొలాలు, డ్రాప్ వచ్చేసి నారాయణగట్ట విలేజ్. 7:30కి అయిపోయిన తర్వాత 9:47కి వచ్చింది. క్యాన్సిల్ అయింది బుకింగ్, అది వచ్చేసి 26 రూపాయల పాయింట్ 91 పైసా వచ్చింది. దాని తర్వాత వచ్చేసి 9:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 51 నిమిషము, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 264 రూపాయలు, మనకు వచ్చేసి 251 రూపాయల పాయింట్ 27 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:53కి వచ్చింది. పికప్ వచ్చేసి తవరకేరే బీటీఎం, డ్రాప్ వచ్చేసి మంజునాథ లేఅవుట్, ద్వారవాణి నగర్. 9:53కి అయిపోయిన తర్వాత 10:57కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు, డిజిటల్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 124 రూపాయలు, మనకు వచ్చేసి 110 రూపాయల పాయింట్ 57 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:57కి వచ్చింది. పికప్ వచ్చేసి ఐటీఐ కాలనీ కృష్ణరాజపుర, డ్రాప్ వచ్చేసి మాదేపుర. 10:57కి అయిపోయిన తర్వాత 11:36కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 282 రూపాయలు, మనకు వచ్చేసి 275 రూపాయల పాయింట్ 66 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:36కి వచ్చింది. పికప్ వచ్చేసి కంగ్దాస్పుర, డ్రాప్ వచ్చేసి జేపీ నగర్. సో బుకింగ్స్ అయితే ఇంకా ఏం లేవు, లాస్ట్ బుకింగ్ అదేను. సో 11:36 లాస్ట్ బుకింగ్.
సో ఓలాలో వచ్చేసి టోటల్ బుకింగ్స్ వచ్చేసి 8, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2205 రూపాయల 48 ఊబర్లో వచ్చేసి మనము ఒక బుకింగ్ చూసినాము, ఒక 2 చూడాలనుకున్నాము. సో మర్చిపోయినా నేను. సో రెండో బుకింగ్ వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు, ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 157 రూపాయల 13 ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. అది వచ్చేసి 62 రూపాయల 74 ఇచ్చినాడు. సో టోటల్ బుకింగ్స్ అయితే దీంట్లో 2 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 371 రూపాయల 93. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 4:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ 117 రూపాయలు తీసుకున్నాడు. మనకు కూడా 117 రూపాయలు ఇచ్చినాడు, 0 కమిషను. దాని తర్వాత వచ్చేసి 8:14కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 40 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 461 రూపాయి. మనకు కూడా 461 రూపాయి ఇచ్చినాడు. సో ఇది వచ్చేసి టోల్ అని వచ్చింది, కానీ టోల్ అక్కడ ఏం కట్ అవ్వలేదు. దాని తర్వాత మూడో బుకింగ్ 9:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 220 రూపాయలు. మనకు కూడా 220 రూపాయలు ఇచ్చినాడు. సో ఇంకా లాస్ట్ బుకింగ్స్ అంతే, ఇంకేం లేవు. 3 బుకింగ్లు చేసింది ఇది. 3 బుకింగ్లు, టోటల్ అమౌంట్ వచ్చేసి 798 రూపాయలు. టోటల్ 3 యాప్స్లో అయితే చూసినాం కదా ఇప్పుడు. సో లాస్ట్ ఫైనల్గా ఎంత అమౌంట్ అయింది, ఎన్ని బుకింగ్లు చేసినాము 3 యాప్స్లో కౌంట్ చేసి, అలాగే ఇప్పుడు తిరిగిండే కిలోమీటర్లు చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు చూసి ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాము, మనకి ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, డీజిల్కి పోయి మనకి ఎంత మిగిలింది అనేది ఇప్పుడు చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 212 కిలోమీటర్లు, టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 212 కిలోమీటర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 13 బుకింగ్లు, టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 అవర్స్, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3,375 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి 2,375 రూపాయలు మిగిలింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.